హలో గైస్, వెల్కమ్ టు ది జేడీ సినిమా న్యూస్. మంచి ఫీల్ గుడ్ కే డ్రామా చూడాలని ఉందా? అలాగైతే మీరు తప్పకుండా ఈ కే డ్రామా చూడండి. ఈ కే డ్రామా వచ్చేసి కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్లేటెడ్. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్ ఉంది, మీకు ముందే చెప్పేస్తున్నా. అండ్ ఈ సిరీస్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ మధ్య ఆ ఎమోషన్స్, ఆ బాండింగ్, ఆ లవ్ స్టోరీ, ఆ కెమిస్ట్రీ అయితే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ఆ సిరీస్లో వచ్చే ప్లేసెస్ కోసమైనా మనం సిరీస్ చూడాలనిపిస్తుంది. కెనడా, ఇటలీ, కొరియా, జపాన్ చాలా బాగా చూపిస్తారు. అండ్ ప్లాట్ విషయానికి వస్తే ఒక ఇంటర్ప్రిటర్ అంటే అతనికి 6 లాంగ్వేజెస్ వస్తుంటాయి. సో భాషల్ని తిప్పి తిప్పి మాట్లాడుతుంటాడు అనమాట. అండ్ హీరోయిన్ వచ్చేసి ఒక డెలిషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటుంది. హీరోయిన్ వచ్చేసి ఒక సినిమాలో ఒక సూపర్ స్టార్ అనమాట. సో ఆమె ఆల్రెడీ ఆ సినిమాలో ఇంకో సినిమా చేసి ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతుంటుంది అనమాట. ఏంటంటే హీరోయిన్ ఇంట్రోవర్ట్ అండ్ షై క్యారెక్టర్. హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది, కానీ ఆ క్యారెక్టర్ వచ్చి నిజంగానే వెళ్ళి ప్రపోజ్ చేసి వస్తుంది. కానీ హీరోయిన్ నెక్స్ట్ డే అది మర్చిపోయి ఉంటుంది. ఈ హీరో వెళ్ళి అడిగితే తను మర్చిపోయి ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందో మీకే తెలుసు కదా. సో అది అనమాట, హీరో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది స్టోరీ. సో ఈ మధ్యలో ఎమోషన్స్ అయితే చాలా డీప్గా ఉంటాయి. ఆ కళ్ళలో నీళ్ళు వచ్చే సీన్సెస్ కూడా ఉంటాయి. అండ్ 1 to 12 ఎపిసోడ్స్ ఎంత త్వరగా కంప్లీట్ అయ్యాయో నిజంగానే అర్థం అవ్వదు, అంత స్పీడ్గా కంప్లీట్ చేసేసాను నేను. అండ్ 8.1 IMDb ఉంది. సో ఇప్పుడు మనం హీరో గురించి మాట్లాడుకుందాం. హీరో క్యారెక్టర్ అయితే సూపర్ నిజంగానే. స్టార్టప్లో యాక్టింగ్ చేశాడు అతను, టాప్ నాచ్ ఉంటుంది. ఎవరైతే స్టార్టప్ సిరీస్ చూసింటారో వాళ్ళు కంపల్సరీ ఈ సిరీస్లో ఇతన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషపడతారు. అందులో స్టార్టప్లో ఇతన్ని సెకండ్ లీడ్ అనమాట. సో ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా యాక్టింగ్ చేస్తాడు. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే స్టార్టప్లో సిరీస్ చూసేప్పుడు ఇతనే మెయిన్ లీడ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, అంతలా యాక్టింగ్ చేస్తాడు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ మదర్ సెంటిమెంట్స్, ఎమోషన్స్ చాలా ఉంటాయి. ప్రతి కొరియన్ డ్రామాలోనూ హీరోయిన్కి కంపల్సరీ ఏదో ఒక ఎమోషన్స్ ఉంటుంది, అది కూడా మదర్తోనే ఉంటుంది. అదేంటో మరి. కానీ సిరీస్ అయితే హ్యాపీ ఎండింగ్, సాడ్ ఎండింగ్ అయితే కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియన్ డ్రామా. చాలా నెలల తర్వాత చూసిన ఫీలింగ్స్ వస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి కొరియన్ డ్రామాలు మీకు కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. ఓకే దెన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జేడీ సినిమా న్యూస్. థ్యాంక్ యూ, బై.